ముందుగా గెస్ట్లందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. పాషా గారు, మీ నుంచి మొదలు పెడదాం. చూస్తూ ఉన్నాం, మొత్తంగా ఏదైతే ఊహించామో అదే జరిగింది. ఇరాన్ దగ్గర ఉన్న ఆప్షన్ని వాడేసింది, హర్ముజ్ జలసంధిని మొత్తంగా బంద్ చేసింది. అక్కడి నుంచి నౌకలను రానివ్వము, వచ్చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయో అని చెప్తున్న పరిస్థితి. సో ఏం జరగబోతుంది? ఈ జలసంధిని ఒక రకంగా బంద్ చేయటం ద్వారా ప్రపంచ దేశాలన్నీ కూడా ఇప్పుడు ఈ యుద్ధం వైపు చూడాల్సిన పరిస్థితిని ఇరాన్ కల్పించిందని మనం భావించవచ్చు అంటారా? ఏం చెప్తారు? అందరికీ నమస్కారం అండి. ముందుగా ఈ హార్మోజ్ జలసంధి ఏదైతే మీరు చెప్తున్నారో దీని గురించి మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఇది ఒక కనెక్టివిటీ అండి, ఇది న్యాచురల్ కనెక్టివిటీ. దాదాపుగా 20% మనకి చమురు అన్నది అక్కడి నుంచి ట్రావెల్ అనేది అవుతుంది. ఇది పర్షియన్ గల్ఫ్ ని గల్ఫ్ ఆఫ్ ఒమాన్ కి కలిపేటటువంటి ఒక న్యాచురల్ జలసంధి. స్ట్రైట్ గా చెప్పాలంటే ఇది బిట్వీన్ ఇరాన్ అండ్ ఒమాన్ ఉంటుంది. ఇది మొత్తం 167 కిలోమీటర్లు, నారో పాయింట్ వచ్చేసి 33 కిలోమీటర్లు. దీన్ని వాడకం వల్ల ఏం జరుగుతుంది అంటే ఈజీగా, అంటే కొన్ని వందల వేల కిలోమీటర్లు తిరిగి రాకుండా ఈజీగా ఈ జలసంధి నుంచి క్రాస్ చేసి వెళ్ళిపోవచ్చు. మనకి కాస్ట్ అనేది తగ్గుతుంది, మెయిన్ మోటివ్. ఇలాంటి జలసంధులు చాలా ఉన్నాయి. కెనాల్స్ అంటాం మనం చూసుకుంటే సియూస్ కెనాల్ ఉంది, పనామా కెనాల్ ఉంది, గ్రాండ్ కెనాల్ ఉంది. ఈ కెనాల్స్ అన్నీ మనం వాడతాం. ఇప్పుడు విషయం ఏంటంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధం, సరే యుద్ధం ఎందుకు జరుగుతుంది అన్న విషయం మనకి వస్తే పాయింట్ మాట్లాడదాము దాని గురించి కూడా. కాకపోతే మీరు ఇక్కడ ఈ హార్మోజ్ గురించి నన్ను అడిగారు కాబట్టి ఇప్పుడు యుద్ధం జరుగుతున్నది. ఆ యుద్ధంలో ప్రస్తుతం ఇరాన్ దగ్గర ఉన్నటువంటి అత్యంత పెద్ద ఆయుధం ఏంటంటే ఈ హార్మోజ్ జలసంధి. ఆ ఆయుధాన్ని వాడేసింది ఇరాన్. ఎందుకు వాడింది అంటే నిన్న రాత్రి దాదాపుగా ఒక పెద్ద ఎత్తున ఒక యుద్ధం అన్నది మనం చూసినాము. చాలా పెద్ద లాస్ అన్నది ఇరాన్కి జరిగింది. మరొక వైపు చూసుకుంటే సేమ్ ఇదే ఇరాన్ కూడా అటాక్ చేసింది ఇజ్రాయెల్ అమెరికా స్థావరాల మీద. సరే ఆ న్యూస్ సోషల్ మీడియాలలో అంత వైరల్ అవ్వకపోయినా వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్లలో అయితే క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ ఏదైతే జలసంధిని ఆపడం వల్ల జరిగినటువంటి ఇష్యూ ఏంటి, దీన్ని ఆపడం వల్ల జరిగినటువంటి ఇష్యూ ఏంటంటే దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి అన్ని దేశాల మీద దీని ఎఫెక్ట్ అనేది పడుతుంది. అత్యంత ఎక్కువగా భారతదేశం మీద పడుతుంది. ఎందుకు పడుతుంది అంటే మనందరికీ తెలుసు మన జనాభా, భారత్ అండ్ చైనా కూడా ఎఫెక్ట్ అవుతుంది. చైనా కూడా నో డౌట్ ఎఫెక్ట్. మన జనాభా, మనము ఎక్కువగా చమురు వాడేటటువంటి దేశం, అందుకే మన మీద డైరెక్ట్గా ఎఫెక్ట్ అనేది పడుతుంది. న్యాచురల్ గ్యాస్ యూజేజ్ని తగ్గించుకోవాలని చెప్పేసి ఆల్రెడీ దీని మీద ఒక విషయం అనేది భారతదేశ ప్రభుత్వం అనేది చెప్పడం జరిగింది. ఈ యుద్ధం అనేది 4 వారాల వరకు నడుస్తుంది అని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ గారు నిన్న ఒక మాట చెప్పారు. 4 వారాల వరకు ఒకవేళ యుద్ధం నడిస్తే దాదాపుగా 4 రోజులు అంటున్నారు. నడిస్తే మన పరిస్థితి ఏంది? మన దగ్గర ఉన్నటువంటి నిల్వలు సరిపోతాయి అంటే నిల్వలు సరిపోతాయి, నో డౌట్ సరిపోతాయి. కానీ న్యాచురల్ గ్యాస్ యూజేజ్ తగ్గడం వల్ల ఇక్కడ పెద్ద ఇష్యూ, ఒక ఫైనాన్షియల్ డ్రాబ్యాక్ అనేది మన కంట్రీకి 100% ఉంటుంది. దానికి మనం సిద్ధపడాలి. ఎందుకంటే యుద్ధం అనేది ఎవరి చేతిలో ఉండదు. సరే డొనాల్డ్ ట్రంప్ గారు చెప్పారు 4 వారాలు. 4 వారాల్లో యుద్ధం ఫినిష్ అవుతుందా అంటే 4 వారాలు అవ్వచ్చు, 40 వారాలు అవ్వచ్చు, ఒక వారంలో కూడా అయిపోవచ్చు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పటి వరకు నడుస్తూనే ఉంది. అది ఎప్పుడు అవుతుందో ఎప్పుడు ఆగిందో తెలియదు. అట్లాంటి పరిస్థితులు మనం చూసుకుంటే ఇవి ఉన్నాయి. ఇక్కడ ఒక విషయం అండి, చైనా గురించి మనం మాట్లాడుకోవాలి. చైనా అన్నది ఇక్కడ ఒక వింత గేమ్ అన్నది ఒక ప్లే చేస్తుంది. ముందుగా ఇక్కడ ఇరాన్కి ఒక సపోర్ట్ లాగా చైనా ఉంది అనుకున్నాం, ఇండైరెక్ట్గా అందరూ చెప్పింది అది. కానీ సడన్గా చైనా ఈ యుద్ధంలో మేము ఎట్లాంటి పాత్ర అనేది పోషించమని చెప్పేసి వెనక్కి తగ్గిపోయింది యుద్ధం మొదలయ్యాక, ఖామెనీ గారు చనిపోయాక. సరే ఇందులో కూడా ఒక పెద్ద పాలిటిక్స్ ఉంది. ముందుగానే చైనా తన యొక్క అరేంజ్మెంట్స్ చేసుకున్నదని, కావాలని భారతదేశాన్ని ఇబ్బంది పెట్టేటటువంటి ఒక ప్రయత్నం చేస్తుందని కొంతమంది మేధావులు భావిస్తున్నారు. సరే వాళ్ళ భావన అన్నది అది పక్కన పెట్టేస్తే నో డౌట్ భారతదేశానికి ఇది ఒక డ్రాబ్యాక్. అండ్ ఇక్కడ పాషా గారు, మనం రోజుకు 5.5 మిలియన్ బ్యారెల్స్ మనం వాడతాం అంటే చమురు, రోజుకు వాడే వినియోగం. సో ప్రపంచంలోనే ఎక్కువగా వాడే దేశాల్లో మనం 3వ స్థానంలో ఉన్న పరిస్థితి. సో ఇటువంటి ఒక సందిగ్ధత వచ్చింది. ఇప్పుడు మనకు ఆప్షన్స్ ఏంటి అంటే రష్యా నుంచి అండ్ వెనుజులా నుంచి ఉన్న ఆప్షన్స్. సో అక్కడి నుంచి రష్యా నుంచి మళ్ళీ మనం కొనుగోలు చేయగలమా అంత పెద్ద మొత్తంలో అంటే? సో దీనికన్నా ముందు అంటే ట్రంప్ ఏం చేస్తున్నాడో మనందరికీ తెలిసిందే. మొన్న వెనుజులా, ఈరోజు ఇరాన్. మొత్తంగా ట్రంప్ చేస్తున్న యుద్ధం అణ్వాయుధాల కోసం కాదు, ఆయా దేశాల్లో ఉన్న వనరులను కొల్లగొట్టేందుకు అనేది ప్రపంచం మొత్తానికి కూడా అర్థమైపోయింది. కానీ ఎవరు నోరు విప్పని పరిస్థితి అయితే క్లియర్ కట్ గా కనిపిస్తోంది. సో ఏంటి ఇప్పుడు రష్యా భారత్ మధ్య మరలా ఆయిల్ డీల్ తెరపైకి వస్తుందని మనం భావించొచ్చు అంటారా? ఏం చెప్తారు సార్? రష్యా
ఇండియా మధ్యలో ఆయిల్ డీల్ తెరపైకి వస్తుందా లేదా అన్న విషయం పక్కన పెట్టేస్తే వెనుజులా నుంచి ఆయిల్ సప్లై అమెరికా చేస్తుంది అని చెప్పేసి కొంతమంది నిపుణులు భావిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకు అంటే ఆల్రెడీ ఇండియా అన్నది అమెరికాతో ఒక ఒప్పందానికి వచ్చింది. మనం చూసాం కొన్ని రోజుల కింద డొనాల్డ్ ట్రంప్ గారితో ఒప్పందానికి వచ్చింది. అంతకుముందే వెనుజులాని కొల్లగొట్టారు అన్న వర్డ్ వాడొచ్చో లేదో నాకు తెలియదు, కొల్లగొట్టేశారు. ఇప్పుడు చూస్తే వెనుజులా అమెరికా చేతిలో ఉంది. అమెరికా వెనుజులాలో ఉన్నటువంటి ఆయిల్ ని ఎలాగైనా సేల్ చేయాలి అని చెప్పేసి అమెరికా చూస్తుంది. దానికి అతిపెద్ద బయర్ ఎవరు అంటే ఇండియా అవుతుంది. ఇక్కడ రాజకీయం ఎంత గలీజ్గా ఉంటుంది చూడండి. ఈ యుద్ధం జరిగితే ఇరాన్ ఏం చేస్తుందో తెలుసు, ఎన్ని దేశాలు ఎఫెక్ట్ అవుతాయో అమెరికాకి ముందే తెలుసు. అక్కడ వ్యాపారం చేయొచ్చు అని అమెరికాకి తెలుసు. ఆ వ్యాపారం చేసేటటువంటి ఒక కుట్రని. అండ్ పాషా గారు ఇక్కడ ఇంకొక అంశం కూడా మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు వెనిజులాలో ఉంచే చమురు ఏదైతే ఉందో దాన్ని ప్రపంచంలో ముఖ్యంగా ఒక 2 దేశాలే రిఫైన్ చేయగలవు, ఒకటి చైనా, 2 భారత్. సో అందుకోసం కూడా భారత్ ఎంచుకున్నాడు ట్రంప్. అదే చెప్తున్నాం కదా, 2 దేశాలే చేయగలవు, చైనా ఒకటి, భారత్ ఒకటి. అందుకే వచ్చేసి ఈ హార్మూజ్ జలసంధి అన్నది ఒక మేజర్ రోల్ అన్నది ప్లే చేస్తుంది. ఒకటి. రెండవది, ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి ఒక విషయం మాట్లాడుతున్నానండి. ఓకే, బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అమెరికా చేసినటువంటి ఈ పని నో డౌట్. కాకపోతే దీనికి ఎప్స్టీన్ ఫైల్స్ ని కూడా ఒక మేజర్ రోల్ అని చెప్పేసి చెప్తున్నారు. మీరు కూడా చూసే ఉంటారు. ఈ రోజు ఎప్స్టీన్ ఫైల్ గురించి ఎవరు మేధావులు మాట్లాడట్లా, అందరం ఇరాన్ వారు అని చెప్పేసి మాట్లాడుతున్నాము. ఎప్స్టీన్ ఫైల్స్ ఎంత జాగ్రత్తగా ప్లాన్ చేశారండి.